డోంట్ ఇంటరప్ట్ యువర్ ఎనిమీ వెన్ హీఈస్ బిజీ ఇన్ మేకింగ్ మిస్టేక్స్ అని నెపోలియన్ బొనపార్టే చెప్పిన ఒక మాట ఉంటుంది రాజకీయాల్లో. అది ప్రపంచంలో ఏ ఖండంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే ఎప్పటికీ అప్లికబుల్ అయ్యే ఫార్ములా. ఏపీలో కూడా ఇప్పుడు వైసీపీ ఇలాంటి పంధానే టీడీపీ ప్రభుత్వం విషయంలో అనుసరిస్తోంది. అంటే గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ మీద రియాక్ట్ అవటము, మొమెంటమ్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయటం మాత్రమే చేస్తూ ఉంది వైసీపీ. అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎజెండా ప్రభుత్వం చేస్తున్న మిస్టేక్సే. మరి మిస్టేక్స్ ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు వాటి మీద ప్రతిపక్షం రియాక్ట్ అవుతూ ఉన్నప్పుడు సాధారణ ప్రజల యాస్పిరేషన్స్ సంగతి ఏంటి? ప్రాధాన్యం కానీ, ప్రాతినిధ్యం కానీ, లేదంటే గనక పర్ఫార్మెన్స్ విషయంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే పాయింట్ మీద కానీ దృష్టి సారించేది ఎవరు? ఇది ప్రధానమైన క్వశ్చన్. హోంమంత్రి అనితమ్మ కామెంట్ల మీద మాట్లాడుతూ ఇంతకు ముందు నేను ఒక చోట చెప్పున్నా కూడా, ఏపీలో 70% జనాభాకి రాజకీయ ప్రాతినిధ్యం గొంతుక లేవు, ప్రధాన పార్టీలే డిసైడ్ చేస్తున్నాయి వాళ్ళ గొంతుకేంటో అని. మరి ఈ లెక్కను చూస్తే అంటే గొంతుకు లేకపోవడము, రెండు పార్టీల వ్యూహాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉన్న టైంలో ఏపీకి మూడో ఆల్టర్నేటివ్ అవసరం ఉందా? ఒకవేళ మూడో ఆల్టర్నేటివ్ అంటే జనం వైపు నుంచి అందరికీ అవకాశాలు ఇస్తాము అని చెబుతూ రాష్ట్ర సమస్యలను నిజంగా ప్రస్తావిస్తూ గ్రౌండ్ లెవెల్ నుంచి గనక ఒక వాయిస్ బయలుదేరితే ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. దిస్ ఈజ్ కీ టాక్స్. ఏపీలో రాజకీయం అంతా బైపోలార్గా నడుస్తూ ఉంది. 4 పార్టీలు ఉంటే 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. విపక్ష స్థానంలో ఉన్న వైసీపీ ఆ పార్టీలతో ఢీ కొడుతూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎజెండా అనేది అయితే వైసీపీని దెబ్బతీయడానికో, లేదంటే కనుక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వైసీపీ వ్యతిరేకించడానికో సంబంధించిందై ఉంటుంది. ఇక నేషనల్ పార్టీలు అని చెప్పుకునే 2 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాము ఏపీలో అని చెప్తున్నా కానీ క్షేత్రస్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చూపించే కెపాసిటీ ఆ పార్టీలకు లేదు. కాంగ్రెస్ ఏమో వరుసగా 3వ ఎన్నికలో కూడా డిపాజిట్లు గల్లంత చేసుకుంది. బీజేపీనేమో టీడీపీ వేలు పట్టి నడిపించకపోతే నడిచే పరిస్థితిలో లేదు ఇప్పటికీ. మరి ఇలాంటి టైంలో థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తే ఎలా ఉంటుంది? ఆ జనసేన ఉంది కదా 3వ పార్టీ అంటారేమో. రాజకీయంగా ఇది నా ఎజెండా అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం కానీ, దానికి కట్టుబడ్డం కానీ ఏపీ రాజకీయాల్లో కనపడ్డల్లా. టీడీపీ ఎజెండానే పవన్ 100% సపోర్ట్ చేస్తూ మరో 15 ఏళ్ళు అలాగే ఉంటాము అని చెప్పిన తర్వాత టీడీపీలో భాగస్వామి, భాగం ప్రభుత్వంలోనే కాదు రాజకీయ ఐడియాలజీలో కూడా అని జనసేనని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇలాంటి టైంలో 3వ పక్షం వస్తే ఐడెంటిటీ పాలిటిక్స్ అనే చాప్టర్ ఏపీలో మొదలైతే పరిణామాలు ఎలా ఉండొచ్చు? అసలు ముందు ఐడెంటిటీ పాలిటిక్స్ అంటే ఏంటో చూద్దాం. పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, వాటికి సంబంధించి ప్రత్యేకమైన ఎజెండా, స్పెసిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. వాటిని సమర్థించే వాళ్ళు జనంలో క్లియర్ కట్ ఆలోచనతో ఉంటారు. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. లిక్విడ్ పార్టీ తరఫున బెంజమిన్ నెతన్యాహు అధికారంలో కంటిన్యూ అవుతున్నట్టు కనిపించినా కానీ ఆయన నడిపేది సంకీర్ణ ప్రభుత్వం. ఆయనకి ఎక్కువ సీట్లు వస్తే రావచ్చు కానీ మిగతా చిన్న పార్టీల మద్దతు లేకపోతే బెంజమిన్ నెతన్యాహు అధికారంలో ఉండలేరు. ఇది ఇజ్రాయెల్ లాంటి చైతన్యం ఉన్న దేశాల్లో కనిపించే బ్యూటిఫుల్ సినారియో. ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ అంటే ఏంటంటే వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వమో, మిశ్రమ ప్రభుత్వమో నడుపుతూ ఉంటారు. పార్టీలన్నీ కలిసి ఉంటాయి, కానీ ఒక్కటే ఎజెండా పెట్టుకుని ప్రత్యర్థులను దెబ్బతీయటమే లక్ష్యంగా వాళ్ళు పనిచేయరు. వాళ్ళకి ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది. అంటే వీడు పలానా ఎజెండా, ఇది నేను పలానా వర్గం కోసమో, పలానా టాపిక్ మీదో, పలానా ప్రాంతం మీదో, పలానా ఇష్యూ మీదో పని చేస్తాను అనే స్పెసిఫికేషన్ ఆ రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఈ ఉమ్మడి ఎజెండాని ఆ ప్రభుత్వం అమలు చేస్తుంది. అది మనకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్. మనం చూడండి, ఇక్కడ టీడీపీ ఎజెండాను మిగతా పార్టీలు భుజాన వేసుకుంటే చాలా చిత్రంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కూడా ప్రత్యర్థుల మీద టీడీపీ నాయకుల్లాగే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం చూస్తుంటాం. అంటే వాళ్ళకి ఇండివిజువల్ పొలిటికల్ ఐడెంటిటీ కానీ, లేదంటే రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఒక పాలసీ కానీ, విజన్ కానీ లేదు. టీడీపీ ఏం చెప్తే అదే అనేది ఇక్కడ అర్థమైపోతుంది. అలా కాకుండా ఒక స్పైన్ అండ్ బోన్ ఉండి స్పెసిఫిక్గా ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకి, లేదంటే కనుక ఈ ఎజెండాకి, ఈ లక్ష్యానికి మేము నిలబడతాం అని పనిచేయడం ఐడెంటిటీ పాలిటిక్స్ అనమాట. ఏపీలో ఇలాంటి ఐడెంటిటీ పాలిటిక్స్ వస్తే ఎలా ఉంటుంది? నిజానికి థాటే బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఏపీలో 3 రీజియన్స్ ఉన్నాయని చెప్తాం కానీ జియోగ్రఫికల్గా చూసినా, ఐడెంటిటీని బట్టి చూసినా, డెవలప్మెంట్ బట్టి చూసినా కానీ 3 కాదు 5 రీజియన్స్ కనపడతాయి. రాయలసీమలో చూస్తే కనుక హార్టికల్చర్కి స్కోప్ ఉన్న ప్రాంతాలు కొన్ని ఉంటే, పూర్తిగా నీటి సదుపాయం అందక అల్లాడుతున్న ప్రాంతాలు ఈ 2 సపరేట్ అనుకుంటే, మధ్య కోస్తా బెల్ట్ అంతా నీటి వనరుల పరంగా, వ్యవసాయం అభివృద్ధి పరంగా కొంచెం బెటర్గా ఉండి అడ్వాన్స్డ్గా
ఉన్నవి కనిపిస్తూ ఉంటే ఉత్తరాంధ్రలో కరువు ఛాయల విషయంలో కానీ వెనుకబాటు విషయంలో కానీ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక నడిమధ్యలో దక్షిణ కోస్తా నుంచి రాయలసీమ అడ్జసెంట్ ప్రాంతం సపరేట్ భౌగోళిక ఫీచర్స్తో ఉంటుంది. ఇలా ఈ 5 పార్ట్లు విడివిడిగా కనబడుతూ ఉంటాయి. మరి ఈ ప్రాంతాలకి తగ్గట్టుగా భౌగోళిక వ్యూహాన్ని రచించి ప్రజా ప్రయోజనాల బేస్డ్గా ఎజెండాని సెట్ చేసుకుని ఇప్పటి వరకు అవకాశాలు రాని బీసీ, దళిత, ఇతర అప్రకాస్ట్ అయినా కావచ్చు వర్గాలని కలుపుకొని రాజకీయ ప్రాతినిధ్యం అనే ఎజెండాని డిసైడ్ చేస్తే గనక ప్రభావం ఎలా ఉండొచ్చు? అదేంటి బీసీలు, దళిత వర్గాలు ఇప్పుడున్న పార్టీల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అంటే, అయితే ఆర్థిక దనుతో ఉండుంటారు, లేదంటే కనుక ఫలానా ఆయన కొడుకు అనే పేరుతో మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతూ ఉండుంటారు. కానీ ఫ్రమ్ నోవేర్ గ్రౌండ్ లెవెల్ నుంచి బీసీనో, దళితునో, ఎడ్యుకేటెడ్ పర్సన్నో పిక్ చేసి టికెట్లు ఇచ్చిన చరిత్ర ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఉందా? ఈ 40 ఏళ్లలో లేదు కదా. అందుకోసమే ఇప్పుడు నేరుగా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గ్రౌండ్ నుంచి పిక్ చేసి భౌగోళిక అంశాల ప్రాతిపదికగా జనం ఆస్పిరేషన్స్తో ఎజెండాని సెట్ చేస్తే 3వ ఆల్టర్నేటివ్ రైజ్ అవడానికి ఏపీలో స్కోప్ ఉంటుందా అనేది ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్. ఒకవేళ అలా 3వ ఆల్టర్నేటివ్ బయలుదేరితే గనక ఈ 2 రాజకీయాలకి అతీతంగా జనానికి వాస్తవాలు తెలిసేందుకు, గొంతు వినిపించేందుకు ఒక దిక్కు దొరికినట్టే అవుతుంది. మామూలుగా న్యూట్రాలిటీ గురించి స్పీచ్లు ఇస్తూ ఉంటాం కదా, జెండాలు, రంగులు, కులాలు ఇవన్నీ ఉండకూడదు అని ప్రవచిస్తూ ఉంటాం కదా ప్రవచనాలు మనలో చాలామంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి ఎజెండాతో క్షేత్రస్థాయి నుంచి ఒక పార్టీ కానీ, ఒక ఐడియాలజీ కానీ, ఒక సమూహం కానీ తలెత్తితే, జనంలో ఆలోచనలు రేకెత్తిస్తే, ఎడ్యుకేట్ చేస్తే, ఇప్పటి వరకు మనకి తెలియని అవకాశాలని మన కళ్ళ ముందుకు తెచ్చి మనం చూడలేని వాస్తవాలని మన ముందు ఆవిష్కరిస్తే మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారు? ప్లీజ్ డూ కామెంట్. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన టాపిక్. దిస్ ఈజ్ కీ టాక్స్.